అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 5 ఏళ్లకు ఒకసారి భూమి కమతాల గణన. ఇన్పుట్ సర్వేకు రైతులు సహకరించాలన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ ప్రవేశాలు. 30వ తేదీలోపు చేరాలన్న ఆర్ఐఓ ఆదినారాయణ. జగన్నాథ రథయాత్రకు సిద్ధమైన కొత్త రథం. వాజీ వార్తకు స్పందన, హర్షం వ్యక్తం చేసిన భక్తులు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం కలుషితం. ప్రజలు సహకరించాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 ఏళ్లకు ఒకసారి భూకమతాల గణన జరుగుతుందని చీఫ్ ప్లానింగ్ అధికారి బాలాజీ పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూకమతాల గణన 2వ దశ ప్రారంభమవుతోందన్నారు. 2వ దశలో 20% గ్రామాలను ఎంపిక చేసుకుని సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల వద్ద నుండి పలు వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. ఇన్పుట్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. కమతాల గణన రైతులకు సక్రమంగా ఉపయోగపడుతుందని చెప్పారు. అందరూ కూడా సహకరించండి. మీ ఇంటికి మన విఆర్ఓలు కానీ లేదా మా ఏఎస్ఓస్, మా డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ వీళ్ళు వచ్చి సర్వే చేస్తారు. ఈ సర్వేకి అందరూ సహకరించండి. ఇది మనందరికీ కూడా దీర్ఘకాలంలో ఉపయోగపడే సర్వే కాబట్టి తప్పనిసరిగా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సహాయ సహకారాలు అందించండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వబడదు, ఇదంతా గోప్యంగా ఉంచబడుతుంది. కేవలం పాలసీ పర్పస్లోనే దీన్ని వాడుతారు గవర్నమెంటు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ సర్వే అనేది త్వరగా కంప్లీట్ చేసి భారతదేశంలోని మనమే ముందు కంప్లీట్ చేసేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఈ నెల 30వ తేదీ అడ్మిషన్ల ప్రవేశాల కోసం చివరి తేదీ అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి మజ్జి ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు జూనియర్ కళాశాలలో చేరాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోని మంచి ఫలితాలు సాధించడానికి సిబ్బంది పనిచేస్తారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలన్నారు. ఇంటర్మీడియట్ విద్య సంబంధించి అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు అందరూ కూడా తొందరగా చేరవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ నెల 30వ తేదీకి లాస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా 10th క్లాస్ రిజల్ట్ కూడా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి ఆ రిజల్ట్స్ ఆధారంగా చేసుకొని విద్యార్థులందరూ కూడా ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో సహా స్టాఫ్ అందరూ కూడా దీనికి అందరూ ఒక యూనిట్గా కష్టపడి అందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసి ఉత్తీర్ణత మన అడ్మిషన్స్ పెంచవలసిందిగా కోరుతూ ఉన్నాను. లాస్ట్ డేట్ ఈ నెల 30వ తేదీతో లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ మరొకసారి పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా 30వ తేదీ లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా విద్యార్థులు అందరూ జాయిన్ అవ్వాల్సింది కోరుతున్నాం. జూనియర్ కాలేజీలు ఉన్నాయండి మనకి 18 జూనియర్ కాలేజీల్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఉన్నాయి. విద్యార్థులందరికీ కూడా దాంతోపాటు వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మనకి మంచి గ్రూపులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది ఎక్కువగా జాయిన్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ కింద ఏడాది కానీ ఈ సంవత్సరం అడ్మిషన్స్ మెరుగ్గానే ఉన్నాయి.
మన కింద ఏడాది మీద ఒక 2000 ఎక్కువ పెంచడానికి మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నగరంలో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఆర్ఎన్బి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వరకు రన్ జరిగింది. పెద్ద ఎత్తున యువత క్రీడాకారులు పరుగులో పాల్గొన్నారు. పరుగులో పాల్గొన్న వారికి నిర్వాహకులు టీ-షర్ట్లు, టోపీలు అందజేశారు. ఒలింపిక్ జ్యోతులను జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గురాన అయ్యలు వెలిగించి ఒలింపిక్ డే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ క్రీడాకారులలో సమానత్వం కలిగించి క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఒలింపిక్ డే రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికీ కూడా ముందుగా ఒలింపిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఒలింపిక్ డే నాడు ఒక రన్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది క్రీడాకారులందరిలోని ఒక ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్న క్రీడా రంగ నాయకులకు, అలాగే క్రీడాకారులకు, పీఈటీ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ రన్ ఇక్కడ ఆర్ఎన్బి నుంచి మొదలయ్యి ఇది మన కాంప్లెక్స్ దగ్గర ముగుస్తుంది. అందరూ ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ విజయనగరం అర్బన్ మరియు రూరల్ సమావేశం టి లక్ష్మి అధ్యక్షతన ఈ రోజు ఉదయం ఎల్బీజీ భవన్లో జరిగింది. నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతికి అభినందనలు తెలియజేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని సిఐటియు నగర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో ఇస్తున్న 3,000 రూపాయల వేతనమే నేటికి అమల్లో ఉందని, ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న సామాజిక పెన్షన్ కంటే ఇది తక్కువే అని అన్నారు. కనీసం 10,000 రూపాయలు వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పంటమ్మల్ని వరలక్ష్మిలుగా, అన్నపూర్ణమ్మలుగా ఈరోజు భావిస్తున్నారు. ఆ విధంగా అందరూ పొగుడుతున్నారు. కానీ వంటమ్మలు ఇచ్చే జీతంలో మాత్రం ఎవరు పెంచడం లేదు. గత ప్రభుత్వం 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 3,000 ప్రకటించిందో అదే గత ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు 3,000 రూపాయలతో, అంటే రోజుకు 100 రూపాయలతో కార్మికుడు బ్రతికే పరిస్థితులు లేరు. ధరలు చాలా విపరీతంగా పెరిగాయి. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల తాలూకా వేతనాన్ని కనీసం 10,000 రూపాయలకైనా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక వైపు పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి, రక్తహీనతో బాధపడకూడదు, పౌష్టికాహారం పెట్టాలని చెప్పి వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. సంతోషం. కానీ ఈరోజు ఎలిమెంటరీ పిల్లవాడికి 5 రూపాయలు 90 పైసలు ఇస్తున్నారు. హై స్కూల్ పిల్లవాడికి 8 రూపాయలు ఇస్తున్నారు. ఈ డబ్బులతో పౌష్టికాహారం ఎలా అందుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ ధరలకు అనుగుణంగా కనీసం 20 రూపాయలైనా మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాసన్నపేట జగన్నాథస్వామి దేవాలయం చారిత్రాత్మకమైనది. ఈ దేవాలయంలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవ నిర్వహణకు జగన్నాథుని రథం చాలా కీలకమైనది. రథం శిథిలావస్థకు చేరుకోవడంతో గత ఏడాది చిన్న రథాలతో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవం నిర్వహించారు. కొత్త రథాన్ని త్వరితగతిన తయారు చేయాలని వాజీ ఛానల్లో ప్రసారం చేసిన విషయం విజయనగరం ప్రజలకు విదితమే. వాజీ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. జూలై నెలలో జరగబోయే రథయాత్ర మహోత్సవానికి కొత్త రథాన్ని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వాజీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు స్పందించారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
జూలై నెలలో జరగబోయే రథయాత్ర మహోత్సవానికి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడానికి పెయింటింగ్స్, ఇతర ఏర్పాట్లు సంబంధిత అధికారులు చేయాలని భక్తులు కోరుతున్నారు. విజయనగరం భక్తులందరికీ ఒక విజ్ఞప్తి. పోయిన సంవత్సరం ఇదే జ్యేష్ఠ మాసంలో వాజీ న్యూస్ వాళ్ళు కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి మేము అయ్యా మాకు ఎప్పుడు రథం లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రిక్షాల మీద జగన్నాథుడు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి రథయాత్ర జరుపుతున్నామని ఒక మాట చెప్పడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళు ఏమాత్రం కూడా స్పందన లేదు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు. వాజీ న్యూస్లో చెప్పాక రాజకీయ నాయకులు కొద్దో గొప్ప స్పందించి అలాగే భక్తులు కూడా స్పందించి కొత్త రథాన్ని నిర్మాణం చేయాలి, లేకపోతే రథయాత్ర జరగదు. ఈ 3 జిల్లాలకి అతి పెద్ద జగన్నాథుడి ఆలయం, పెద్ద జగన్నాథుడి విగ్రహాలు. ఇలాంటి జగన్నాథుడి విగ్రహాలు మనం ఈ 3 జిల్లాల్లో అధికారులు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే సర్వే చేసుకోండి. ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడా ఉండవు. కొత్త విగ్రహాలు, పాత విగ్రహాలు శిథిలావస్థ అయ్యాయి. 450 సంవత్సరాల కిందట విగ్రహాలు. తర్వాత మొన్న కిందటి సంవత్సరం కొత్త విగ్రహాలు వచ్చాయి. కానీ రిక్షాల మీద వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఎండోమెంట్ వాళ్ళు డబ్బులు వస్తే వాళ్ళందరూ అధికారులు, జిల్లా అధికారులతో సహా అందరూ వస్తారు. ఇక్కడ నిధి ఉందన్నది, బంగారపు నిధి జగన్నాథ సంఘంలో ఉందంటే జిల్లా అధికారులు యావత్తు, ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎండోమెంట్ కమిషనర్లు కానీ అందరూ వచ్చేస్తారు. కానీ శిథిలావస్థ అయిపోయింది జగన్నాథుడి ఆలయం. ఈ రథం కోసం పట్టించుకునే నాదుడు లేడు. పబ్లిక్ భక్తుల సందాలతో తయారు చేస్తున్న రథం మళ్ళీ వాజీ ఛానల్ వాళ్ళు వచ్చి ఈ ఎంతవరకు వచ్చింది జగన్నాథుడి ఆలయం రథం ఉందా లేదా అని చూడడానికి వస్తే బాబు రథం తయారైంది మీ పుణ్యం అంటని ఓ మాట చెప్పడం జరిగింది. జూలై 7వ తారీఖున తొలి రథయాత్ర జరుగుతుంది. దానికి 9 రోజులు తర్వాత మారు రథయాత్ర జరుగుతుంది. అది ఈ విశిష్టత. రథం సిద్ధమైంది. 50 మంది భక్తులు, ఈ వాజీ ఛానల్ చూసిన 50 మంది భక్తులు ఈ కొత్త రథాన్ని, కొత్త విగ్రహాలను చూసి తిలకించవలసిందిగా స్వామివారిని, జగన్నాథుడు ఆశీస్సులు పొందాలని, మానవ జన్మ ఎత్తాక జగన్నాథుడిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి. నగరంలోని పద్మావతి నగర్, కాశీ విశ్వేశ్వర స్వామి సమేత నవగ్రహ సహిత, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత వేదమాత గాయత్రీదేవి 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, దీక్షా కంకణ ధారణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి జీవి శ్రీనివాసరావు తెలిపారు. 10వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు మండపాలకు పునఃపూజ, 10 గంటలకు చండీ హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 5 గంటలకు మండపాలకు పూజ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 25వ తేదీన పంచామృతాలతో వేదమాత గాయత్రీదేవి మూల విరాట్కు అభిషేకాలు, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వై లక్ష్మణరావు, కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే పద్మావతి తర్వాత వసంతవేరు, ఇక్కడ వాసులు 5 కాలనీలు వాసులు కూడా ఇక్కడ మేము కమిటీగా వేసుకొని కమిటీగా ఏర్పరచుకొని కోవులు కట్టడం జరిగింది. 2014లో కోవులు కట్టామండి. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది. 10వ వార్షికోత్సవం ఇప్పుడు. అయితే 11వ సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నప్పుడు అయితే ఈ కోవులు కట్టడం కారణం ఏంటంటే భక్తులు ఎవరు అందరూ వచ్చి ఇక్కడ దేవీనగరతలో ఒకసారి 2-3 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ కారణం చేత ఇక్కడ గాయత్రీదేవి కోవులు కడితే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పడం, ఆ తర్వాత అందరూ మాకు ఆర్థిక సాయం చేయడం, మేము ఇక్కడ కోవులు కట్టడం జరిగింది. అయితే ఈ కోవులు కట్టిన తర్వాత చాలామంది భక్తులు నమ్మకంగా వచ్చి ముడుపులు వేసుకొని చాలామంది నమ్మకంగా చేసుకుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తారు అమ్మవారు. 2014లో జ్యేష్ఠ బహుళ పాడ్యమి విధియ తదియా రోజున ప్రతిష్ఠ అయ్యింది. అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ బహుళ పాడ్యమి విధియ తదియ ఆ 3 రోజులు కూడా ఇక్కడ దేవాలయం వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుకి ఈ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా
23, 24, 25 ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, దీక్షా కంకణధారణ, అంకురారోపణ, యోగిని క్షేత్రపాలక నవగ్రహ వాస్తు మండపావాహనలు పూజా కార్యక్రమం జరిగింది. మంగళవారం ఉదయం వేదమాత గాయత్రీదేవి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకము, ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, మంగళవారం సాయంత్రం 6 గంటలకు సామూహికంగా లలితా సహస్రం పారాయణ కార్యక్రమం జరుగుతుంది. నవనాగరికత పేరుతో విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతి భారతీయ సమాజంపై దాడి చేస్తోంది. డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాల వాడకం సాధారణమే అనే పరిస్థితికి నేటి యువత నెట్టబడుతోంది. ఈ నెల 26న ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా వాజీచారణ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవనాగరికత పేరుతో విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతి భారతీయ సమాజంపై దాడి చేస్తోంది. క్రీస్తు పూర్వం 5000 ఏళ్ల కిందటే సుమేరియన్, చైనా నాగరికతల్లో ఓపియం, గంజాయి వంటి డ్రగ్స్ వినియోగంలో ఉన్నట్టు తెలుస్తోంది. 15వ శతాబ్దం ప్రారంభం నుంచే దక్షిణాసియా దేశాల్లో గంజాయి వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలు, చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలను పాలించిన కాలంలో ఇక్కడికి ఓపియంను తీసుకువచ్చారు. ఇక్కడ పండించి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేవారు. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఓపియం, marijuana, కొకైన్ వంటి వాడేందుకు చట్టపరంగానే అనుమతులుండేవి. భారతదేశంలో గంజాయితో పాటు నల్లమందు, దాని నుంచి తయారయ్యే హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాల వాడకం ఎక్కువ. కొకైన్ వంటి ఖరీదైన వాటిని ధనిక వర్గాలు ఎక్కువగా వినియోగిస్తాయి. దాని ఉప ఉత్పత్తులు పేద మధ్యతరగతిలో అత్యధిక మరణాలు, వ్యాధులకు దారితీస్తున్నాయి. మన దేశంలో 3.1 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులను సేవిస్తుంటే వారిలో 1.5 కోట్ల మంది బంగ్, మిగిలిన వారు గంజాయి, చరస్ తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 1987 సంవత్సరంలో వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్ని దేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి. 1987లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజానికై పిలుపునిచ్చింది. 1989లో జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించింది. 1998లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గ్లోబల్ డ్రగ్స్ సమస్యపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో NODC సుదీర్ఘకాలంగా డ్రగ్స్పై పోరాడడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తోంది. భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం తీసుకురావడం జరిగింది. తరువాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. చట్టాలు ఎన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పు రానంతకాలం ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాక తప్పదు. దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతం. నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోతున్నారు. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సమాజం నుండి దూరం చేయకుండా పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదు. మాదక ద్రవ్యాల వినియోగం పని శాపంలా దాపురించింది. కొన్ని నగరాలలో ఈ సంస్కృతి గాలి కంటే వేగంగా వ్యాపిస్తోంది. చాప కింద నీరులా ఇప్పటికే కమ్మేసిన ఈ విష సంస్కృతికి ఇప్పటికే యువత చిత్తవుతుందని భావిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల వాటిల్లే అనర్థాలపై పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో అవగాహన కల్పించడంతో పాటు పట్టుబడ్డ వారిని, సంబంధీకులకు తగు రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించవలసిన అవసరం ఉన్నది. ఐటీఐ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గిరి తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గతంలో తమ కళాశాల నుండి 50 మంది విద్యార్థులు హైదరాబాద్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం 16,500 జీతంతో పనిచేస్తున్నారన్నారు. వారికి ఆగస్టులో జీతాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. బొబ్బిలి, రాజాం ఐటీఐ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడాను ఓజేటీకి లాస్ట్ 3 మంత్స్ ఓజేటీకి
పంపించిన వెంటనే వాళ్ళు ఎగ్జామినేషన్స్కి వస్తారు. ఎగ్జామినేషన్కి వచ్చిన వెంటనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కంపల్సరీగాను చూపిస్తాం. 100% విజయనగరం ఐటీఐలో జాయిన్ అయిన ప్రతి కుర్రోడికి కూడాను ప్లేస్మెంట్స్ చూపిస్తాం. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించి వారి పిల్లల్ని ఉన్న ఊర్లోనే కాకుండా బయట ఎక్కడొచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు వాటిని వినియోగించుకోవాల్సిందిగా తల్లిదండ్రులు కూడా ఇందు మూలంగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ 50 మంది పిల్లలు ఈ సంవత్సరంలో 50 మంది పిల్లలు హైదరాబాద్లోని చెన్నైలోని చేస్తున్నారు. నెలకి 16,500 రూపాయలు స్టైఫండ్ ఇప్పుడు తీసుకుంటున్నారు. రేపు ఆగస్టులో జరిగే ఎగ్జామినేషన్స్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ అయిన తర్వాత 20 నుండి 25,000 రూపాయల వరకు కంపెనీలు ఇవ్వడానికి మాతో ఒప్పందాలు జరిగి ఉన్నాయి. ఇటువంటి అవకాశాలను కూడాను ఐటీఐ పిల్లలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా ఐటీఐని కాదు, బొబ్బిలి ఐటీఐ నుండి కానీ, రాజాం ఐటీఐ నుండి కానీ, లేకపోతే ప్రైవేట్ ఐటీఐల నుండి కానీ ఏ పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి ప్లేస్మెంట్లు చూపించడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. మేము వాళ్ళందరికీ కూడా మంచి జీతాలతో ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ ఐటీఐ నుండి మా తాలూకా సమ్మతిని తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ వినియోగించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం నగర కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు తెలిపారు. వీఎంసీ కార్యాలయంలో ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. 1-2 సార్లు ప్లాస్టిక్ వాడకాన్ని చేసిన వారిపై 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. అంతకంటే ఎక్కువ సార్లు ప్లాస్టిక్ వాడినట్లు పట్టుబడినట్లయితే వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని వ్యాపారస్తులు గ్రహించాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. సో ప్లాస్టిక్ పైన ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అవేర్నెస్ క్యాంపెయిన్ కింద పెట్టి వాళ్ళందరికీ కూడా సంతకాలు సేకరించడం జరిగి వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇది ఇనిషియల్గా తీసిన మొదటి స్టెప్. రెండో స్టెప్ కింద ఏంటంటే ఇప్పుడు ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఈ సింపుల్గా 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, లేదంటే 500 రూపీస్ వరకు పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఎందుకు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, హెరాస్మెంట్ చేస్తున్నారు నగరపాలక సంస్థ పీపుల్ అనే ఒక ఆలోచన వాళ్ళలో కదలకుండా వాళ్ళని వాళ్ళ చేతగా మార్పించాలని ఒక సదుద్దేశంతో ఈ పెనాల్టీస్ స్టార్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా 1-2-3 సార్లు పెనాల్టీ పడిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా మేము ఇది పాటిస్తాము, మీరంటే మాకు భయం లేదు అనే ఒక ధోరణి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళపై భారీ లెవెల్లో పెనాల్టీస్ లెవీ చేసి చర్యలు తీసుకుంటున్నాము. ఆ విధంగా నగరపాలక సంస్థ అధికారులు అందరూ కూడా టీమ్స్ ఏది కండక్ట్ చేసి సచివాలయ శానిటేషన్ సెక్రటరీస్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్స్ మరియు ఎంహెచ్ఓ గారి ద్వారా ఈ యాక్టివిటీ జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో కంపల్సరీ ఇనిషియేట్ చేస్తున్నాము. సో ఇనిషియల్గా 50 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు పెనాల్టీ లెవీ చేస్తూ వాళ్ళని సెన్సిటైజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఇంకా మార్పు రాకపోతే పూర్తిగా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెనాల్టీస్ కూడా లెవీ చేయడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి దయచేసి 50 మంది వ్యాపారస్తులు, హాకర్సు, రెండోది తోపుడు బండిలో ఉన్నవాళ్ళు, రెండోది బుట్టలతో అమ్ముకునే వాళ్ళందరూ కూడా, మరియు పాన్ షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ నుంచి కన్వర్జెన్స్ మోడ్లోకి మన పాత పద్ధతుల్లోకి వచ్చే విధంగా గొడ్డు సంచులు, లేదంటే ఆకులు లేదా విస్తరాకులు ఇటువంటి మోడ్లో పొట్లలో కట్టే స్థితికి రావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ స్థితికి మీరు అందరూ వచ్చి పర్యావరణాన్ని కాపాడడంలో మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. విద్యార్థి దశ నుంచే పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ సూచించారు. ఈ రోజు గురజాడ పాఠశాలలో సిమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 5వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో 5వ నేషనల్ అవార్డులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి సంస్థలు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎస్ఎస్వీఆర్ ఎం రాజు, డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇది లేకపోతే తల్లితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే, తండ్రితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే, మామయ్యతో ఎలా ఉండాలో చెప్పకపోతే, అత్తతో ఎలా ఉండాలో తెలియకపోతే, అమ్మమ్మతో ఎలా ఉండాలో తెలియకపోతే, తాతయ్య ఎలా ఉండాలో చెప్పకపోతే ఈ పిల్లలకి ఏ రకమైనటువంటి ఈ సమాజంలో బెత్తకంపలు కాలేనంటే. కాబట్టి నేను చెప్పేది అంతకన్నా గొప్ప విషయం కాదు. నేను చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను.
కృష్ణాజీ గారు చెప్తారు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే లేకపోతే కారులో కూర్చుంటే ప్రపంచం తెలియదనే పిల్లలకి. ఎక్కడున్నాం మనం? ఏ సమాజాన్ని చూస్తున్నాం? ఆదిపట్ల నారాయణ దాస్ తెలియదు, గిడుగు తెలియదు, గురజాడ తెలియదు, పివి చరణ్ తెలియదండి. భారతదేశ రాజకీయ చరిత్రలో పట్టాభిషేకమైన రాజు సోషలిస్ట్గా మారి తానుకున్నటువంటి సంపదనంతా సమాజానికి ఇచ్చి ఆఖరి రోజుల్లో దిక్కుమొక్కు లేదని చనిపోయినటువంటి పివి చరణ్ కోసం మన పిల్లల కోసం చెప్పకపోతే మనం ఏం సమాజాన్ని నిర్మిస్తాం? ఎక్కడో ఆనందంగా పుట్టినటువంటి పతంజలి అద్భుతమైనటువంటి కథలు రాసి ఓ పిలక్తేడు పువ్వు, మేరా భారత్, గెలుపు సరే బతకడం ఎలా, నేను బ్రతుకుతాను, అలాగే కాకీవనం, అప్పన్న శబ్దాలని అద్భుతమైన కథలు రాసి ఆఖరి రోజుల్లో ఈ సమాజానికి సంపాదించి చనిపోతే ఆ పతంజలి గుర్తించుకోకపోతే మనం ఈ సమాజాన్ని నిర్మిస్తాం? మనం ఎవరి కోసం మాట్లాడతాం? మనకి కొత్తగా అమ్మమ్మ ఎక్కడ దొరుకుతుంది, కొత్తగా తాతయ్య ఎక్కడ దొరుకుతారు, కొత్తగా చదువుకున్న తర్వాత కొత్త నేపథ్యాలు వస్తాయి. కాబట్టి నేను మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చదువు అవ్వకపోయినా పర్వాలేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వర్రావు పిలుపునిచ్చారు. గజపతి నగరంలోని బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, సింహాచలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్లకు ఒకసారి భూమి కమతాల గణన. ఇన్పుట్ సర్వేకు రైతులు సహకరించాలన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ ప్రవేశాలు 30వ తేదీలోపు చేరాలన్న ఆర్ఐఓ ఆదినారాయణ. జగన్నాథ రథయాత్రకు సిద్ధమైన కొత్త రథం. వాజీ వార్తకు స్పందన, హర్షం వ్యక్తం చేసిన భక్తులు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం కలుషితం. ప్రజలు సహకరించాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.